హాయ్ అందరికీ. ఈరోజైతే పిల్లలకి ఎంతో ఇష్టమైన చాకో బాల్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను 3/4 కప్పు వరకు అయితే రాగి ఫ్లోరు, 2 స్పూన్స్ గోధుమ పిండి. సో గోధుమ పిండి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. జస్ట్ 1 స్పూన్ ఆర్ 2 స్పూన్ పించ్ సాల్ట్, 1/2 కప్పు వరకు అయితే నేను బెల్లం పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ అయితే నేను ఇక్కడ కోకో పౌడర్ వేసుకుంటున్నాను. సో ఒక 2-3 స్పూన్స్ వరకు అయితే మిల్క్ పడతాయండి, ఎక్కువ ఏం పట్టదు. ఈ విధంగా మంచిగా మనము చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో పిండిని అలా కలుపుకోవాలి. లూజ్గా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. సో మామూలుగా అయితే సేమ్ ప్రాసెస్లో మీరు ఇది చాకో చిప్స్ ఉంటాయి కదా, అలానైనా అంటే హాఫ్ మూన్ లాగా కట్ చేయండి. లేదంటే పిల్లలకి అయితే మనకి బయట క్యాడ్బరీ డైరీ మిల్క్ లడ్డు కావాలన్నట్టు ఉంటుంది చూడండి, అవంటే చాలా ఇష్టం కదా. సో అందుకే బయట కొనే పని లేకుండా సింపుల్గా ఈ 2-3 ఇంగ్రీడియంట్స్తో చేసేయండి. సో చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ బయట తినేలాగానే ఉంటుంది. మనమే ఇంట్లో కొంచెం టైం పెట్టేస్తే హెల్తీగా చేసుకోవచ్చు. మీరు ఎక్కువ క్వాంటిటీతో కూడా చేసుకోండి, మంచిగా 2-3 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో అన్ని డేస్ అవసరం లేదు, ఎవ్రీ 1 మంత్కి ఒకసారి స్టోర్ చేసుకున్నారంటే పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో బెల్లం అంతా మనకి కరిగిపోవాలి కాబట్టి జస్ట్ ఒక 10-15 మినిట్స్ అలా వదిలేసాను. తర్వాతకి ఇలా చిట్టి బాల్స్ లాగా మీకు డైరీ మిల్క్ బాల్స్ ఎలా ఉంటాయి, చాకో బాల్స్ ఎలా ఉంటాయి అలా చేసుకోండి అంతే. సో మొత్తం ఈ విధంగా చేసుకోండి, లేదంటే మీరు హాఫ్ మూన్ లాగా అయినా కట్ చేసుకోండి. సో నేను ప్రాసెస్ ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ ఒక పాత కడాయి పెట్టేస్తున్నాను, డైరెక్ట్ వేడి తగలకుండా. నెక్స్ట్ అయితే ఇంకొక కడాయికి పెట్టేసి కొంచెం ఆయిల్లో ఇలాంతా గ్రీస్ చేసేయండి, అప్లై చేసేయండి. ఇందాక మీరు రెడీ చేసుకున్న ఈ చాకో బాల్స్ ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసేయండి అంతే. సిమ్లోనే ఉంచాలి. సిమ్లో 7-10 మినిట్స్ వన్ సైడ్ ఉంచి తర్వాతకి అటు ఇటు కదలపండి. ఇంకో 7 మినిట్స్, 14 టు ఖచ్చితంగా 15 మినిట్స్ ఉండాలండి. అస్సలు హైలో మీడియంలో ఉండకూడదు, మొత్తం మాడిపోతాయి. స్లోగా కుక్ అవ్వాలి అంతే. సో ఒక 7 మినిట్స్ తర్వాతకి చూసి ఇలా ఉంది, మొత్తం అటు ఇటు ఫ్లిప్ చేసుకోండి. సో మొత్తం అటు ఇటు అంటే మనకి పైన కూడా మంచిగా కుక్ అవుతుంది. ఓవెన్ అయితే జస్ట్ 3 మినిట్స్లో అయిపోతుందండి, లేదంటే ఈ విధంగా చేసేయండి. సింపుల్, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అవెన్ లేకున్నా కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు. చూసారు కదా, మొత్తం మంచిగా మనకి బాల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ ఎంత బాగుంటుందంటే పిల్లలు మళ్ళీ బయట అడగమన్నా అడగరు. ఎక్కువ చేసుకోండి క్వాంటిటీ, బట్ నేను ఫస్ట్ టైం కదా ఎలా వస్తాయని కొంచెమే క్వాంటిటీ చేసుకున్నాను, కానీ ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే బాగుండు అనిపించింది. పర్లే మళ్ళీ చేయొచ్చులే, పెద్ద ప్రాసెస్ ఏం కాదు, పెద్ద టైం టేకింగ్ కూడా అవ్వదు. ఖచ్చితంగా కూర్చుంటే 15 మినిట్స్లో అయిపోతుంది. మంచి విధంగా డైరెక్ట్గా హ్యాపీగా చాక్లెట్స్ తిన్నట్టుగా తింటారు. ఈవినింగ్ స్నాక్కి అసలే సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి, ఇలా చేసి పెట్టారంటే తినేస్తూ టీవీ చూస్తూ మన జోలికి రారండి. ఇలా డైరెక్ట్గానైనా తినచ్చు, లేదంటే ఇంకా పాలల్లో. సో నేనైతే పాలల్లో పిల్లలకి ఎప్పుడూ కూడా బెల్లం పౌడర్ వేస్తాను, కొన్ని చాకోస్ కూడా ఇలా చాకో బాల్స్ వేసి ఇచ్చాను. హ్యాపీగా ఇలా తినేసారంటే బయట మనకి ఎలాంటి చాకోస్ కొనాల్సిన అవసరం లేదు, అండ్ హెల్దీ కూడా. ఒక్కసారి ట్రై చేసి చూడండి.